శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బొడ్డు దగ్గర వేలు ఉంచి ఈ ఒక్క మాటని చెప్తే చాలు, మీరు ప్రేమించిన వారు మీ వశమవుతారు. అయితే మీరు ప్రేమలో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఏవేవో గొడవలు జరుగుతూ ఉన్నాయి, లేదా మొత్తం మీద మీ రిలేషన్ అనేది కట్ అయిపోయింది. కానీ మీరు ఎవరినైతే ప్రేమించారో వారే కావాలని కోరుకుంటున్నారు, లేదా భార్యాభర్తల మధ్య ఏదో ఒక మాట పట్టింపుల వల్ల ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పరిహారం అనేది చేయవచ్చు. అయితే ఆదివారం రోజు బొడ్డు దగ్గర మీ వేలును ఉంచి యొక్క మాటను పలకండి, అంతే చాలు. మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ మనసులో మొత్తం కూడా పాజిటివిటీ థింకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇలా చేస్తే ప్రేమ యొక్క ఆశలైనా సరే ఉద్భవ కేంద్రం బొడ్డు కాబట్టి, మీ శక్తిని కూడా చంపేది బొడ్డే కాబట్టి, మీరు బొడ్డు మీద రింగ్ ఫింగర్ ఇంకా లేదంటే లిటిల్ ఫింగర్ని, ఈ 2 ఫింగర్స్ని కలిపి మీ బొడ్డు దగ్గర ఉంచాలి. అసలు ఈ రింగ్ ఫింగర్ మనసుకు ప్రతీక, వివాహానికి ప్రత్యేక సంబంధం, బాంధవ్యాలకి ప్రత్యేక లక్కీకి కూడా ప్రతీక. ఈ 2 వేళ్ళ కలిపి బొడ్డుపై ఉంచండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు 2 నిమిషాల పాటు చాలా స్పష్టంగా చెప్పండి. ఈ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి. రాసుకొని ఈ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా ఈ మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హృదయాస్త్రం ప్రేమ ఉద్భవం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హృదయాస్త్రం ప్రేమ ఉద్భవం. ఓం హృదయాస్త్రం ప్రేమ ఉద్భవం. ఓం హృదయాస్త్రం ప్రేమ ఉద్భవం అంటే ప్రేమ ఉద్భవిస్తుందని చాలా స్పష్టంగా చెప్పండి. ఈ మంత్రంలోని శక్తి పూర్తి మీ శరీరాన్ని వైబ్రేట్ చేస్తుంది. కొన్ని సెకండ్స్లోనే శక్తి నాభి నుంచి డైరెక్ట్గా మీ హృదయం వద్దకు వెళుతుంది. దాని తర్వాత మీ మొహంలోని, మీ మైండ్లోనికి శక్తి తరంగాలనేవి వెళ్తాయి. తర్వాత డైరెక్ట్గా ఆ శక్తి తరంగాలు మీ పార్ట్నర్ దగ్గరికి వెళతాయి. ఎనర్జీ సెంటర్ శక్తిని మీరు చూస్తారు. మంచి పాజిటివ్ ఫీలింగ్తో, విశ్వాసంతో చేయండి. ఆదివారం రోజున మీరు ఈ రెమెడీని చేయాలి. ఈ రెమెడీని చేస్తున్న స్వచ్ఛమైన మనసుని, అంటే ప్రశాంతంగా మనసు ఉంచుకొని ఈ రెమెడీని చేయాలి. కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని ఎవరు ఎక్కువగా తిరగని, మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రదేశంలో ప్రశాంతంగా అలా మంచం మీదైనా లేదంటే చాప మీద, అంటే చాప లాంటిది వేసుకొని అలా పడుకొని మీ బొడ్డు దగ్గర ఈ 2 వేళ్లను ఉంచి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించే ప్రయత్నం చేయండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది చూస్తారు. ఈ మంత్రం వల్ల సూర్యుడు ప్రభావితం చెందుతాడు, శుక్రుడు బలపడతాడు, బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. ఈ రెమెడీ 3 గ్రహాలను బలపరిచి మీ సమస్యను అంతం చేస్తాయి. సంబంధాలు తెగిపోయిన సంబంధాల్లో ఎప్పుడు కూడా గొడవలు వస్తున్నా, ప్రేమ విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నా సరే, ఈ 3 నిమిషాలు పడుతుందేమో, కానీ చాలా చిన్న మంత్రం ఇది. ఈ పరిహారం కుదిరితే 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసిన తర్వాతే ఈ మంత్రాన్ని జపించేయండి. ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా, ఫీల్ అవుతూ ఉన్నట్టుగా ఆ మంత్ర జపం చేయండి. ఇద్దరు కూడా కలుస్తారు, ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.